నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం అంకుల్. నమస్తే అమ్మా. బాగున్నావమ్మా? ఇంట్లో అమ్మా నాన్న అంతా బాగున్నారుగా? అందరూ బాగున్నారు అంకుల్. అవును, మీ నాన్న ఈ మధ్య చాలా బిజీ అయిపోయారమ్మా. నాకు అసలు ఫోన్ కూడా చేయట్లేదు. ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. చెప్తానండి. పాపం నీకు చాలా పనులుండుంటాయి, అవన్నీ మానుకుని మరీ ఇక్కడికి వచ్చావు. థ్యాంక్స్ అమ్మా. ఏంటమ్మా నువ్వేదో కంగారుగా ఉన్నావు? నువ్వేమైనా త్వరగా వెళ్ళిపోవాలా? ఏమైంది నాన్న మీకు? నందన ఏమీ కంగారు పడ్డం లేదు. మీరే సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. రేయ్, నా ఫ్రెండ్ కూతురు కదా, అందుకే చిన్న ఎగ్జైట్మెంట్. మీకేదో అయిందండి ఇవాళ. కాసేపు కుదురుగా ఉండండి. నందన, నీ గురించి మా రాహుల్ ఎప్పుడూ చెప్తూ ఉంటాడమ్మా. నువ్వొచ్చాకే మా కంపెనీ ప్రాఫిట్స్తో రన్ అవుతోందని కూడా అంటూ ఉంటాడు. అదేం లేదండి, అంతా టీం వర్క్. రాహుల్ గారి కష్టమే ఎక్కువ. సక్సెస్, క్రెడిట్ అన్నీ ఆయనకే దక్కాలి. ఆయన అబ్బా. హాయ్ నందనా, ఐఎమ్ అమూల్య. యూ కెన్ కాల్ మీ అమ్ము. ఓ హాయ్ అమ్ము. మా అన్నయ్య రాజీవ్. Hello. అండ్ మా వదిన లలిత. హాయ్. ఓ మీరు చాలా అందంగా ఉన్నారు. యాక్చువల్లీ ఐఎమ్ ఏ బ్యూటిషియన్. నాకు చాలా మంది మోడల్స్ తెలుసు. నేను బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నప్పుడు. లలిత, పార్టీ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. పాపం తనని పారిపోయేలా చేయకు. ఐరేంద్రి మా అక్క, శ్రీకర్ బావ వైఫ్. ఓ హాయ్ అండి. హాయ్. మా అత్తయ్య ప్రమీల, శ్రీకర్ బావ వాళ్ళ మదర్. నమస్తే అండి. ఏమండి, నందనం చూస్తుంటే బాగా తెలిసిన మనిషిలా అనిపిస్తోంది కదా? అవునా? అరే, నాకేం అలా అనిపించట్లేదే. చాలా కొత్తగా ఎవరో కొత్త అమ్మాయిని చూసినట్లుంది అంతే. లేదండి, బాగా తెలిసిన అమ్మాయిలా ఉంది. వేదని ఎలాగైనా డైవర్ట్ చేయాలి. సరే మరి, నందన వచ్చేసింది కదా, ఇంకెందుకు లేట్రా? కేక్ కట్ చేయి రాహుల్. పాపం తను వెళ్ళిపోవాలేమో కదా. తనకంటే మీరే ఎక్కువ కంగారు పడుతున్నారేంటి? బా, నా ఫ్రెండ్ కూతురు కదా, నైట్ మళ్ళీ ఆలస్యం అయితే నాకు మాట వచ్చేస్తుంది. అందుకే ఒరే రాహుల్, రారా కేక్ కట్ చేయి. మనందర్నీ పరిచయం చేస్తే సరిపోతుందా? అభిని కూడా పరిచయం చేయాలి కదా? అభినా? ఆ, అభి ఎందుకు? అదేంటండి అలా అంటారు? అందర్నీ పరిచయం చేసి భార్యని పరిచయం చేయడా? అంటే అవును, ఇంతకీ అభి ఎక్కడా కనిపించట్లేదు? అంటే అభి కాస్త పాపం హెడేక్ గా ఉంటేను నేనే టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకోమని చెప్పాను. పిన్నిని నేను పిలుచుకొస్తాను. అమ్మా వద్దమ్మా, పాపం పిన్ని రెస్ట్ తీసుకుంటుంది కదా, అలాగే ఉండ నువ్వు. ఒరే రాహుల్, నువ్వు రారా కేక్ కట్ చేయి. అభి లేకుండా కేక్ ఎలా కట్ చేస్తాడండి? లలిత, నువ్వెళ్ళి అభిని పిలుచుకురా. నందనకి పరిచయం చేసినట్టుగా ఉంటుంది, కేక్ కటింగ్ కూడా అయిపోతుంది. సరే అత్తయ్య.
మీరుండండి లలిత గారు, నేను వెళ్ళి తనని పలకరించి వస్తాను. పాపం హెడేక్ అన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు? పర్లేదు నందన, తనే వస్తుందిలే. ఆ, వద్దు ప్లీజ్, నేను వెళ్ళి పలకరించి వస్తాను. ఆ రూమ్ ఎక్కడండి? పైన పైన ఆ, పైన ఇటా? ఇలా వెళ్తే అక్కడ. సరే, ఆ. ఇప్పుడే వస్తాను. ఎలా అభి ఏం చేస్తుందో ఏంటో. హలో ఆంటీ, ఐ యామ్ నందన. ఓ నందన, మీరా? నమస్తే అండి. మీ గురించి రాహుల్ బాబు చెప్తూ ఉంటారు. సూపరు. అవునా? మీకు హెడేక్ అని అంటున్నారు, ఇప్పుడు ఓకేనా? పర్లేదులేండి, ఉదయం నుంచి ఒకటే పనులు, బాగా అలసిపోయాను. మీరు వచ్చారని తెలియకే ఇలా వచ్చానండి. అవునా? అరేంజ్మెంట్స్ అన్ని బాగా చేశారు. థ్యాంక్స్ అండి నందన గారు, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. మీ వల్లే ప్రోడక్ట్ సేల్స్ బాగా పెరిగాయని ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు. థ్యాంక్ యూ అభి గారు, మీరు కూడా చాలా చక్కగా ఉన్నారు. రాహుల్ గారు, మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకోండి. అభి గారు, మీకు హెడేక్ గా ఉందా? సరే సరే, రెస్ట్ తీసుకోండి, నేను వస్తాను. బాయ్. ఏమో అనుకున్నాను కానీ అభి తెలివైనదే, చాలా తెలివిగా మేనేజ్ చేస్తుంది. చూడండి అభి గారు, మీరు ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నారు కదా, కాసేపు రెస్ట్ తీసుకోండి. మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు.